అందరికి హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు వచ్చేసి సూపర్ టేస్ట్గా ఉండే ఒక రెసిపీ అండి. ఇది చాలా చాలా బాగుంటుంది. మనకి ఇది చిన్న చిన్న హోటల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే అదే టైంలో చాలా రిచ్గా కూడా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన రెసిపీలోకి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో 3 చెంచాల నూనె అయితే పోసుకుందామండి. మనము నూనె వేడెక్కిన తర్వాత ముందుగానే ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు అయితే నేను ఒక 6 అయితే తీసుకున్నాను. దానికి ఘాట్లు అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే 6 కోడిగుడ్లను తీసుకున్నానండి. 6 కోడిగుడ్లకు తగ్గట్టుగానే మసాలాను కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం కోడిగుడ్లు వేసుకున్నాం కదా, లైట్గా ఒక 2 నిమిషాలు మనం స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కోడిగుడ్లను ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక 2 నిమిషాలు ఆ విధంగా అన్ని పక్కల మనకు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత దీన్ని ప్లేట్లు అయితే తీసేద్దాం మనము. ఇక్కడ మీరు ఒకటి గమనించాలండి, ఎక్కువగా అయితే మనం ఫ్రై చేయకూడదు. జస్ట్ ఈ విధంగానే మనం ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మనం ఉప్పు పసుపు అయితే వేయలేదు. ప్లెయిన్ గుడ్లనే ఫ్రై చేసుకున్నాం ఒక 2 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇప్పుడు దీన్ని పక్కన అయితే పెట్టేద్దాము. అదే ప్యాన్లో మనకు నూనె ఉంది కదా, ఆ నూనెలో ఇక్కడైతే ఎర్రగడ్డలు నేను మీడియం సైజ్ అయితే 2 తీసుకున్నాను. పెద్ద పెద్ద ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. ఈ ఎర్రగడ్డల్ని మనము ఒక 50% అయితే మగ్గించుకుందాము. మెయిన్ మసాలా ఇక్కడండి మనకు వచ్చేది. ఎర్రగడ్డల్ని మనము 50% మగ్గించుకున్నామంటే మన మసాలా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మరి ఎక్కువగా బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. మనకు కొద్దిగా కలర్ మారితే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా కలర్ మారిన తర్వాత దీంట్లోనే బాగా పండిన మీడియం సైజు 3 టమాటాలను అయితే వేస్తున్నాను. నాటు టమాటాలు ఉంటే మనకు టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి. హైబ్రిడ్ కన్నా నాటు టమాటాలు అయితే మనం చేసే ఎగ్ పులుసు అనేది చాలా సూపర్గా వస్తుంది. ఇది కూడా పచ్చివాసన మిత్రులు 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. దీంట్లోనే మనం ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం మనం ఒక 4 నుంచి 5 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. టమాటాలు కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఈ విధంగా మసాలా కలర్ మారింది కదా, ఇప్పుడు దీన్ని అయితే మనం చల్లడానికి పక్కన అయితే పెట్టేద్దాం. ఆ లోపల మనము ఇక్కడ చింతపండు అయితే నేను ఒక చిన్న సైజు నిమ్మకాయ చింతపండు అయితే తీసుకున్నాను. ముందుగానే నానబెట్టేస్తాను. చింతపండు అనేది మనం పులుపుని బట్టి వేసుకోవాలి. మీరు ఎంత పులుపు తింటారో అలాగా. నేను ఇక్కడైతే పులుపు కరెక్ట్గా అయితే తీసుకున్నాను అండి. చిన్న సైజు నిమ్మకాయ అంతా. దాన్ని అయితే పక్కన నానబెట్టేద్దాం మనము. ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు టమాటా జీలకర్ర ఉంది కదా, అది మిక్సీలో అయితే వేసుకునేద్దాము. మనం నీళ్ళు పోయకుండా ఎంత వీలైతే అంత మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. మనకి పేస్ట్ అనేది ఈ మసాలా మనకు చాలా ఇంపార్టెంట్ ఎగ్ పులుసులో. దీన్ని అయితే ఇప్పుడు పక్కన పెట్టేద్దాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి ఆ కడాయిలో ఒక 4 చెంచాల నూనె అయితే పోసుకుందామండి. ఈ ఎగ్ పులుసుకు మనకు నూనె అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది. నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో 1 స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు అయితే వేసుకోవాలి. ఇవి చిటపట్లాడిన తర్వాత దీంట్లోనే మనము చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ 2 ఎర్రగడ్డలు అయితే ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలండి. మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీనికి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాం. మనము ఎర్రగడ్డలు అయితే బాగా మగ్గాలి మనకు. ముందు మనం ఎర్రగడ్డలు అనేది ఒక 50% మగ్గించాం కదా, ఇప్పుడైతే పూర్తిగా మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఎర్రగడ్డలని బాగా మగ్గించాలి. గ్రేవీ అనేది కూడా మనకు చాలా బాగా వస్తుంది. దీంట్లోనే 3 పచ్చిమిరపకాయలు సగం కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయలు అయితే సగం కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకుని ఇది కూడా మనకు పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 నుంచి 3 నిమిషాలు అయితే ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/4 స్పూన్ పసుపు వేసుకొని ఎర్రగడ్డలో మొత్తం బాగా పసుపు కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనము. ప్యాన్లో అయితే 4 పక్కల కడాయిలో. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. ఎందుకంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తేనే ఏది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీంట్లోనే 1 స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్టు, ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం మనము. ఈ ఎగ్ పులుసు అనేది మనకు చిన్న చిన్న హోటల్లో అలాగే బండి మీద రైస్ అంతా అమ్ముతుంటారు కదా, అక్కడక్కడ పెట్టి కాకా హోటల్ అంటాం. అలాగే అలాంటి చోట ఇలాంటి ఎగ్ పులుసు అనేది మీకు ఈజీగా దొరుకుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకు అన్ని పచ్చి మసాలాలు వాసన పోయిన తర్వాత దీంట్లో మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, అది బాగా గుజ్జు తీసి ఆ గుజ్జు అనేది మనం దీంట్లో వేసుకోవాలండి. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, చింతపండు అనేది కరెక్ట్గా వేసుకోండి. ఎక్కువ వేసుకున్నా కూడా మనకు పులుపు అనేది ఎక్కువ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇందులో మనం నాటు టమాటాలు వేసాం కదా, దానివల్ల పులుపు అనేది ఎక్కువ వచ్చేస్తుంది. అలా కాకుండా మనం కరెక్ట్గా వేసుకున్నామంటే పులుసు అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం వేసిన చింతపండు గుజ్జుని ఒక 3 నుంచి 4 నిమిషాలు బాగా మనము మగ్గించుకోవాలి. మనకు పైన నూనె వచ్చేంత వరకు అయితే ఈ మసాలాను బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, నూనె అనేది మనకు బాగా పైకి వచ్చింది. చింతపండు కూడా మనకు పులుపు అనేది చాలా వరకు బ్యాలెన్స్డ్గా ఉంటుందండి. దీంట్లోనే ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు అయితే వేసేద్దాము. మంచి అరోమా ఫ్లేవర్ అండి మనకు. ఈ పచ్చి పులుసు వాసనలా ఉంటుంది మనకు, ఎందుకంటే చింతపండు వేసాం కదా ఎర్రగడ్డల్లో అలాగే మసాలాలో. ఇప్పుడు దీంట్లోనే
ఒక స్పూన్ కారం అయితే వేసాను. మసాలాలో మొత్తం కారం బాగా కలిసేలా మనం కలుపుకోవాలండి. స్టవ్ అయితే ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్‌లో పెట్టాను. ఎందుకంటే మనం ఇవన్నీ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి చేసుకుంటేనే మనకు పర్ఫెక్ట్‌గా వస్తాయి టేస్ట్ అవి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా! ఆ మసాలా అయితే మొత్తం మనము ఈ పేస్ట్‌లో అయితే వేసేద్దామండి. అంటే మసాలాలో అయితే కలిపేద్దాము. మనం వేసిన మసాలా మొత్తము మనము రెడీ చేసి పెట్టిన కడాయిలో ఉన్న మసాలా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఎందుకంటే మనము ఆల్రెడీ దీన్ని ఫ్రై చేసాం కదా! మరి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక 5-6 నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోనే మనము మిక్సీ జార్ పెట్టాం కదా! ఆ మిక్సీ జార్‌లో నీళ్ళని వేసుకొని ఆ మసాలా నీళ్ళు కూడా వేసుకొనేద్దాము. ఇక్కడ పులుసు అనేది గట్టిగా కావాలా? లేదా మీడియంగా కావాలా? లేదా నీళ్ళగా కావాలా? అని చూసుకోవాలండి. ఇదైతే మనం చేసే ఎగ్ పులుసు అనేది మీడియంగా ఉంటేనే బావుంటుంది. మధ్యస్థంగా మరి నీళ్ళగా బావుండదు. మరి గట్టిగా బావుండదు. మధ్యస్థంగా ఉంటే చాలా బావుంటుంది. రైస్‌లో గానీ, చపాతీలో గానీ. ఒక్క 5 నిమిషాలైతే మూత పెట్టేద్దాము. చూసారు కదా! మసాలా మనకు బాగా ఫ్రై అయ్యి నూనె అనేది పైకొచ్చింది కదా! ఈ విధంగా మసాలాను మనము అడ్జస్ట్ చేసుకుంటూ కడాయిలో బాగా కలుపుకోవాలి. మసాలా ఇది మనకు ఎంత బాగా ఫ్రై అయితే మనకు టేస్ట్ అనేది ఎగ్ పులుసు అంత బాగుంటుంది. ఇప్పుడు మసాలాలో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా! ఆ కోడిగుడ్లను అయితే వేసేయాలండి. ఇక్కడ మీరు ఖచ్చితంగా కోడిగుడ్లు ఘాటు పెట్టుకోవాలి. ఆ ఘాటు పెట్టుకోవడం వల్ల మనకు ఆ పులుసు, ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ అనేది కోడిగుడ్డు లోపలికి వెళ్తుందండి. లోపల చప్పగా లేకుండా మనకు ఉప్పు, కారం అనేది కరెక్ట్‌గా పడుతుంది. ఈ విధంగా కోడిగుడ్లు వేసిన తర్వాత మసాలాలో బాగా మనము కోడిగుడ్లను కలుపుకోవాలి. అప్పుడే మనం వేసిన మసాలా గానీ, ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయి. ఒక 2 నిమిషాలు అయ్యేదాకా మనము కలుపుతూ ఉండాలి. ఈ ఎగ్ పులుసు అనేది నేను 6 కోడిగుడ్లకు సరిపోయే విధంగా తీసానండి. మీరు ఇదే 10 కోడిగుడ్లకు గానీ, 12 కోడిగుడ్లు గానీ చేయాలన్నప్పుడు మసాలాను డబుల్ చేసుకుంటే సరిపోతుంది. చింతపండు, కారం అనేది మీరు చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి వేశారంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందండి. ఈ స్టేజ్‌లో వేయడం వల్ల ఏమంటే ధనియాల పొడి ఫ్లేవర్ అనేది మనకు పులుసులో చాలా బావుంటుంది. ముందుగా వేసేస్తే అది ఫ్రై అవ్వడం వల్ల దాని ఫ్లేవర్ అనేది తగ్గుతుంది. ఈ విధంగా మనము ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒక 3 నిమిషాల ముందు వేసి కలిపామంటే మంచి సువాసన. ఒక హాఫ్ స్పూన్ వేసి కలుపుకోండి. గరం మసాలాను కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మనం ధనియాల పొడి వేసాం కదా! మొత్తం బాగా పులుసునైతే కలుపుకోవాలి. మధ్యలో మధ్యలో గ్యాప్ ఇస్తూ ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే ఎగ్ పులుసు అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదా! మన గ్రేవీలోంచి కూడా నూనె అనేది బయటకొచ్చింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని అయితే కలుపుకుందాము. కొత్తిమీర ఫ్లేవర్ కూడా మనకు చాలా బావుంటుంది ఈ పులుసులో. ఈ స్టేజ్‌లో వేసుకున్నామంటే ఇంకా బావుంటుందండి. మరీ ఎక్కువగా ఫ్రై కాకుండా మధ్యస్థంగా ఉంటుంది కదా! ఉడుకుతుంది లైట్‌గా మనకు కొత్తిమీర అనేది. ఆ ఫ్లేవర్ కూడా మనకు చాలా బావుంటుంది ఫ్లేవర్‌లో, పులుసులో. ఈ ఎగ్ పులుసు అనేది మనకు వేడి వేడి అన్నంలో గానీ, చపాతీకి గానీ, పరోటాకి గానీ అయితే మంచి సైడ్ కాంబినేషన్ అండి. చాలా బావుంటుంది. ఇక్కడ గ్రేవీ అనేది మీకు కొంచెం థిక్‌గా అనిపిస్తుంది గానీ, మనకు సరిపోతుందండి. మరి నీళ్ళగా అయితే బావుండదు. మరి గట్టిగా అయితే బావుండదు. ఈ విధంగా మధ్యస్థంగా ఉంటే సూపర్‌గా ఉంటుంది. మన గుమగుమలాడే ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయింది. చూస్తారు కదా! మంచి కలర్ కాంబినేషను. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్.